పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. డైరెక్టర్స్ విషయంలో ప్రభాస్ ఇంకాస్త కఠినంగా ఉండబోతున్నారా? నమ్మకం పెట్టుకొని ఛాన్స్ ఇచ్చిన చిన్న దర్శకులంతా ముంచేస్తుంటే ఇకపై అవకాశం ఇచ్చే విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించుకుంటున్నారా? విజువల్ ఎఫెక్ట్ బేస్డ్ సినిమాలు, లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లు ప్రభాస్ నుంచి ఊహించటం కష్టమేనా? అసలు రెబల్ స్టార్ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి? బాహుబలితో ఒక్కసారిగా ప్రభాస్ ఎవరెస్ట్ ఎక్కి కూర్చున్నారు. దెబ్బకు పాన్ ఇండియన్ హీరో అయిపోయారు. అంత మార్కెట్టున్న దర్శకుల విషయంలో మాత్రం ఎప్పుడూ పట్టుదలకు పోలేదు ప్రభాస్. కథ నచ్చితే చిన్న దర్శకులకు కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే బాహుబలి తర్వాత ప్రశాంత్ నీల్ మినహా ఆయన పనిచేసిన దర్శకులంతా మీడియం రేంజే. బాహుబలి లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రన్ రాజా రన్ లాంటి చిన్న సినిమా తీసిన సుజీత్ నమ్మి సాహో చేశారు ప్రభాస్. ఆయన నమ్మకం తెలుగులో నిలబడలేకపోయినా హిందీలో వర్కౌట్ అయింది. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ పెరగడంలో సాహో బాగా హెల్ప్ అయింది. కానీ ఆ తర్వాతే ఏ దర్శకుడు ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయారు. జిల్ ఫ్లాప్ అయిన రాధాకృష్ణ కుమార్ చెప్పిన కథ నచ్చి రాధేశ్యామ్ చేశారు ప్రభాస్. అది డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఓం రౌత్ నమ్మి ఆదిపురుష్ చేసి విమర్శల పాలయ్యారు. నాగస్విన్ మాత్రమే ప్రభాస్ నమ్మకం వమ్ము చేయకుండా కల్కితో 1000 కోట్ల సినిమా ఇచ్చారు. ప్రశాంత్ నీల్ సైతం సలార్తో అదిరిపోయే మాస్ ట్రీట్ ఇచ్చారు. మొన్న రాజాసాబ్తో మరోసారి ప్రభాస్కు షాక్ తప్పలేదు. అంతకుముందు చిన్న సినిమాలు చేసిన మారుతి నమ్మి రాజాసాబ్ లాంటి పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు ప్రభాస్. కానీ ఫలితం అందరికీ తెలిసిందే. అందుకే ఇకపై భారీ ప్రాజెక్ట్స్ విషయంలో రిస్క్ తీసుకునేందుకు ప్రభాస్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం రెబల్ స్టార్ చేస్తున్న కల్కి 2, సలార్ 2, ఫౌజీ, స్పిరిట్ అన్నీ పేరున్న దర్శకులతోనే. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.